హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న బ్లాగ్స్ 1819. ఈరోజు అయితే నేను స్పాంజీ కేక్ అయితే చేస్తున్నాను. అబ్బా చూడొచ్చు, మీరైతే చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. దీనికోసం అయితే ఎలా చేయాలి మెజర్మెంట్లు అయితే చూసేద్దాము. చూడండి, ఒక బౌల్ అయితే తీసుకున్నాను. నేను బౌల్ నిండా మైదా పిండి అయితే తీసుకున్నా. పక్కా కొలతలతో చూస్తున్నా, స్కిప్ చేయకండి. మనం ఏ బౌల్ మైదా పిండి తీసుకున్నామో అదే బౌల్లో అయితే షుగర్ తీసుకోవాలి. మళ్ళీ నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకున్న తర్వాత ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా తీసుకోవచ్చు. మా పిల్లలు బటర్ వేస్తే తినరు, అందుకోసం నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. బ్లీటర్ ఉంటే బ్లీటర్తో చేసుకోవచ్చు, బ్లీటర్ లేదంటే మాత్రం ఇది మిక్సీలో వేసైనా మనం మొత్తం మిక్సీ అయితే చేసుకోవచ్చు అండి. మిక్సీలో వేసినా కూడా బాగా వస్తుంది కేక్ అనేది. ఎవరికైనా ఆ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మిక్సీలో వేసి కూడా చేసి చూపిస్తాను. కేక్ చూసారా, ఈ విధంగా మనకంతా మిక్స్ అయ్యేలాగైతే మిక్సీలో పట్టేసుకోవాలి. తర్వాత నేను వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత బేకింగ్ పౌడర్ వేస్తున్నా 1 స్పూన్ అయితే. తర్వాత బేకింగ్ సోడా 1/2 స్పూన్ అయితే వేస్తున్నా. తర్వాత చిటికెడంతా ఉప్పు. ఉప్పు వేయడం వల్ల మనకు కేక్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. లైట్గా కొంచెం చిటికెడంత ఉప్పు వేసి చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా అయితే బ్లెండర్తోనైతే మిక్సింగ్ చేసుకుంటున్నాను. మన దగ్గర విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తోనైతే ఈ విధంగా మిక్సింగ్ అయితే చేసుకోండి. బాగా మనం ఎంత బాగా కలిపితే కేక్ అయితే అంత ఫ్లఫీగా అయితే వస్తుంది. చూడొచ్చు, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. మనకైతే లిక్విడ్ ఈ విధంగా అయితే ఉండాలి. కేక్ మిక్సింగ్ అయితే ఈ విధంగా ఉండాలి. తర్వాత మనము కేక్ బౌల్ ఉంటుంది కదా, మనం కేక్ ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నామో అదైతే మౌల్ తీసుకొని అయితే దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసి దాని మీద అలాగే కొంచెం మైదా పిండి వేసినామంటే మనకు కింద అనేది అడుగంటకుంటూ వస్తుంది. దాంతో మంచిగా ఈ విధంగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలబ్బా. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇందులో కేక్ మిక్సర్ అయితే పోసుకోవాలి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇంకేదైనా ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నా వీడియో అయితే షేర్ చేయండి. చూడొచ్చు, నేనైతే ఆయిల్ అంతా దాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కేక్ మిక్సింగ్ చేసుకున్నది అయితే ఉంది కదా, ఆ కన్సిస్టెన్సీ మొత్తం ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఆ లిక్విడ్ అంతా ఇందులో వేసిన తర్వాత ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేస్తే మనకి ఏమైనా హెయిర్ బబుల్స్ ఉంటే పోతుంది. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్ అయితే ఆల్రెడీ ప్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నాను అబ్బా. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అదైతే ఒక 20 మినిట్స్ అయితే పెడుతున్నా. 20 మినిట్స్ అండ్ 180 డిగ్రీస్ అయితే సెట్ చేసుకున్నా. చూడండి, ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకొని చూపిస్తున్నా. ఇదైతే మనకు కేక్ అనేది మొత్తం పొంగింది అబ్బా, చాలా ఫ్లఫీగా అయితే వచ్చింది. కేక్ అయితే మొత్తం పొంగింది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సేమ్ 20 మినిట్స్ ఓన్లీ 180 డిగ్రీస్లో అయితే పెట్టిన. చూడండి, కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నా. చూడొచ్చు ఎంత బాగా వచ్చిందంటే నేనైతే మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయితే చేసి పెడతాను మా పిల్లలకి. ఇంకా నేను బయట కేక్లు అయితే ఏం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. నేనైతే పిల్లలకి ఇంట్లోనే చేసి పెడతా. చూస్తున్నారు కదా, ఇంత ఫ్లఫీ కేక్ మనమే చేసుకోవచ్చు. ఇంకా కేక్ బయట కొనాల్సిన అవసరం ఏముంది. ఈరోజు వీడియో ఇంతే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.